ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. 1990 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ 26వ గవర్నర్ గా నియమితులయ్యారు. రేపు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర రెవెన్యూ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్ గా నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసింది. సంజయ్ మల్హోత్రా డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కీలకంగా వ్యవహరించారు. నేటి నుంచి రాబోయే 3 ఏళ్ల వరకు సంజయ్ మల్హోత్రానే ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవి విరమణ పొందారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు శక్తికాంత్ దాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2018 డిసెంబర్లో ఆర్బీఐ 25వ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను మిగులు బదిలీకి సంబంధించి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. అలాగే మార్కెట్లో ఒడిదుడుకులను తగ్గించారు. ఆయన హయాంలో ఆర్బీఐ ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ అత్యధికంగా 2.11 లక్షల కోట్ల డివిడెండ్ ఫండ్ ఇచ్చింది. తన సుదీర్ఘ పదవీ కాలంలో 8 సార్లు కేంద్ర బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషించారు శక్తికాంత్ దాస్. ఆర్బీఐ బ్యాంకు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వడంతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 6 ఏళ్లలో ఆర్థిక, ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని శక్తికాంత్ దాస్ తెలిపారు.